ఇప్పుడు ఎప్పుడు ఇబ్బంది ఉందా? వాటి పోతున్నాయా మంచి చూసుకొని వచ్చినట్టు ఇతరున్న 10,000 ₹1 ఇవ్వకపోతుంది. పోయినా ఎండాకాలం అట్లే పెండింగ్ ఉంది, ఈ వానకాలంది అట్లే పెండింగ్ ఉంది. కేసీఆర్ గారు ఇస్తున్నటువంటి ఎకరాకు 10,000 కూడా ఎందుకు విడుదల చేయడం లేదు? పోయిన యాసంగిలో వడగళ్ల వాన వల్ల నష్టపోయిన రైతులకు ₹1 రాలేదు. ఈ వానకాలంలో తుఫాన్ల వల్ల అధిక వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు ₹1 రాలేదు. నువ్వు బీమా చేసుంటే, పంటల బీమా చేసుంటే ఇవాళ రైతులకు ఏ ఇబ్బంది లేకుండా డబ్బులు వచ్చేది. అటు పంటల బీమా చేయలేదు, ఇస్తానన్న ₹10,000 కూడా ఇవ్వకపోతుంది. నువ్వు చూసిపోవుడే తప్ప నిధులు ఇచ్చేది లేదా, రైతుల్ని ఆదుకోవడం లేదా అని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని నిలదీస్తా ఉన్నాం. తక్షణమే ఈరోజు ఎక్కడెక్కడైతే పంటలు దెబ్బతిన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా గత యాసంగి ఈ వానకాలంలో నష్టపోయిన రైతులకు మరి ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేయాలని చెప్పి కూడా ఈరోజు డిమాండ్ చేస్తాం. ఈ రాష్ట్రంలో మక్కలు పండించిన రైతులకు కొనుగోలు ప్రక్రియ ఆలస్యం చేశారు. కొన్న మక్కలకు కూడా ఒక్క రైతుకు ₹1 కూడా ఇప్పటిదాకా చెల్లించలేదు. ఎందుకు ఆలస్యం చేస్తూ ఉన్నారు? దాదాపు ఇవాళ 6 లక్షల ఎకరాల్లో రాష్ట్రంలో మక్కలు పండినాయి. మక్కలు కొనడంలో ఇబ్బంది పెడతా ఉన్నారు. ఆ కొన్న మక్కలకు కూడా డబ్బులు ఇవ్వడం లేదు. వెంటనే మక్క పండించిన రైతులకు రాష్ట్ర వ్యాప్తంగా డబ్బులు విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాదాపు 20 రోజులైంది మక్కలమ్మి 20 రోజులైనా ₹1 ఒక రైతుకు కూడా ఈ రోజుకు విడుదల కాలేదు. మక్కలు అమ్మిన రైతుల డబ్బులు వెంటనే విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వం దాని మీద రివ్యూ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎప్పుడు రాజకీయాలే కాదు కదా, రైతుల గురించి కూడా పట్టించుకోండి. రైతులకు మీరు అన్ని మోసమే చేసినారు. ఇవాళ పత్తి రైతుల పరిస్థితి కూడా ఆగముంది. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఇవాళ బీజేపీ మాటలు చెప్తా ఉంది తప్ప పత్తి రైతులను అరిగోసపుచ్చుకుంటా ఉంది. ఒక ఎకరాకు 7 క్వింటాల పత్తి కొంటామంటే కొన్ని జిల్లాల్లో 11 క్వింటాలు 12 క్వింటాల పత్తి పండింది. మరి మిగతా పత్తి ఎక్కడ అమ్ముకోవాలి? ఈ 7 క్వింటాల నిబంధన ఎందుకు పెట్టారు అని అడుగుతా ఉన్నా. అందులో మళ్ళీ గ్రేడ్ 1 గ్రేడ్ 2 నిబంధనలు పెట్టి ఇవాళ అటు జిన్నింగ్ మిల్లులో సతాయిస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సతాయిస్తున్నారు. ఇవాళ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న CCI కూడా సరిగ్గా కొనుగోలు చేయకపోవడం వల్ల పత్తి రైతులు చాలా ఆందోళనలో ఉన్నారు. ఒకవైపు అకాల వర్షాల వల్ల పత్తి అంతా కూడా నల్లబడిపోయింది, పూత రాలిపోయింది. పత్తి రైతులకు దిగుబడి తగ్గింది, పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఉన్నది. రోజుకు రాష్ట్రంలో 2-3 రైతులు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. ఎక్కడో ఒక దగ్గర రాష్ట్రంలో పాపం పత్తి రైతులు పంట దిగుబడి రాక, పెట్టుబడి రాక అప్పుల పాలైపోయి రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. పత్తి రైతులకేమో బీజేపీ ప్రభుత్వం 7 క్వింటాళ్ళు గ్రేడ్ 1 గ్రేడ్ 2 అని వాళ్ళు మోసం చేస్తారు. మక్క రైతులకేమో రాష్ట్ర ప్రభుత్వం కొనడం ఆలస్యం, కొన్న మక్కలకు ₹1 కూడా ఇప్పటిదాకా ఇయ్యదు. వడ్లు కొన్న రైతులకు పోయిన యాసంగి బోనస్ రాదు, ఇప్పటి బోనస్ రాదు. ఈ రకంగా రైతుల్ని ఇవాళ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు బాగా ఇబ్బంది పెడతా ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు ఇవాళ రైతులను మీరు అన్ని రకాలుగా మోసం చేసినారు. 2 పంటలకు రైతు బంధు ఇచ్చిండ్రు, 2 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టిండ్రు. రుణమాఫీ సగం మందికి చేసిండ్రు, సగం మందికి ఇంకా రుణమాఫీ కానే లేదు. బోనస్ ఒక పంటకి ఇచ్చినావు, ఒక పంటకు బోనస్ ఎగ్గొట్టినవు. రైతు బీమా పంటల బీమా అన్నావు, పంటల బీమా పత్తా లేదు. ఇలా వర్షాలు పడి వానకాలంలో చాలా మంది రైతుల పంటలు దెబ్బతిన్నాయి. నువ్వు పంటల బీమా చేస్తా అని మేనిఫెస్టోలో పెట్టి నీ ప్రభుత్వానికి 2 ఏళ్లు గడిచినా ఇంతవరకు పంటల బీమా దిక్కులేదు. మరి ఆ పంటల బీమా చేస్తే ఇవాళ మొన్న వర్షాల వల్ల తుఫాన్ల వల్ల నష్టపోయిన రైతులందరికీ మేలు జరిగేది కదా. రాష్ట్రంలో వడ్ల కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఇప్పటి వరకు కొన్నది కేవలం
5-6 లక్షల మెట్రిక్ టన్నులకు మించి ప్రభుత్వం కొనలేదు. కొంటామని చెప్పిందేమో 85 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొంటామని చెప్పి అంతా 5-6 లక్షలకు మాత్రమే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పరిమితమైంది. ఈ కొన్నదానికి కూడా ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1400 కోట్ల రూపాయల బిల్లులు వడ్ల పేమెంట్ పెండింగ్లో ఉంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ రోజుకు ఆ రోజు వడ్లకు పేమెంట్ చేస్తామని చెప్పారు, కానీ ఇప్పటి వరకు 1200 కోట్ల రూపాయలు ఎంఎస్పీ బిల్లు పెండింగ్ ఉంది. దాదాపు 200 కోట్ల రూపాయలు బోనస్ డబ్బులు పెండింగ్లో ఉన్నాయి. అంటే మాటల్లో మాత్రం 24 గంటల్లో డబ్బులు ఇస్తామని చెప్తున్నారు, కానీ చేతలకు వస్తే రోజుల తరబడి ఇవాళ బోనస్ డబ్బుల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది. పోయిన యాసంగి బోనస్ పైసలు ఇప్పటిదాకా 1 రూపాయి కూడా ఇవ్వలే. పోయిన యాసంగికి సంబంధించిన 1200 కోట్ల రూపాయల బోనస్ డబ్బులు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నాయి. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, పోయిన యాసంగి బోనస్ డబ్బులు వెంటనే విడుదల చేయండి, వడ్ల కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా చలి చాలా ఎక్కువగా ఉంది. పాపం రైతులంతా కూడా రాత్రిపూట వడ్ల కుప్పల దగ్గరనే కావలి గాయాల్సి వస్తూ ఉంది. పందికొక్కుల భయానికో కోతుల భయానికో ఆ ఎముకలు కొరికే చలిలో ఇవాళ రైతులు వడ్ల కుప్పల మీద రాత్రి పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా చోట్ల ఈరోజు 8 డిగ్రీలు 7 డిగ్రీలు 9 డిగ్రీల టెంపరేచర్ వచ్చింది. అంటే చాలా చలితో ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ ప్రక్రియ వేగవంతం చేయండి. ఇంకా కూడా కొన్ని పీపీటీ సెంటర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఓపెన్ కూడా చేయలేదు ఇంతవరకు. ఇంకా సెంటర్లు పూర్తిగా ఓపెన్ చేయండి, కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయండి. మిల్లులకు గట్టిగా చెప్పి మిల్లులు టైప్ అవుతలు మీరు ఏదైతే బ్యాంక్ గ్యారంటీ పెట్టారో రాష్ట్రంలో సగం మిల్లులు ఇంకా బ్యాంక్ గ్యారంటీ ఇవ్వకపోవడం వల్ల, మిల్లులు టైప్ కాకపోవడం వల్ల వడ్ల కొనుగోలు ప్రక్రియ ఆలస్యం అవుతా ఉంది. దయచేసి మిల్లులు టైప్ చేయండి, అన్ని పీపీటీ సెంటర్లు తెరవండి, వడ్ల కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయండి, రైతులకు వెంటనే డబ్బులు చెల్లించండి. పోయిన యాసంగి ఈ వానాకాలం బోనస్ డబ్బులు వెంటనే విడుదల చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఇక మక్క రైతుల పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. మక్కలు కొనుగోలు విషయంలో మొదలు 18 క్వింటాలనే నిబంధన పెట్టారు. చాలా నెమ్మదిగా మక్కలు కొంటా ఉన్నారు. ఇప్పటి వరకు ఒక్క రైతు కూడా మక్కల డబ్బులు రూపాయి కూడా రాలేదు రాష్ట్రంలో. ఏం చేస్తున్నది ప్రభుత్వం? ముఖ్యమంత్రి గారు ఇవాళ